నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు తక్షణం చేపట్టాలి. కలెక్టర్ పి ప్రశాంతి. ఆవా ఛానల్ నుంచి గోదావరి నదిలోకి పంపుతున్న నీరు రాజమండ్రి రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి రాజమండ్రి రూరల్ పరిధిలో కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు నగరంలోని వృధా జలాలు ఆవా ట్రైన్ ద్వారా ధవళేశ్వరం సాయిబాబా టెంపుల్ వద్ద గోదావరిలోకి పంపడం జరుగుతుందని, గోదావరి నదికి వరదలు సమయంలో రాజమండ్రి రూరల్ మండలంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి పర్యటన చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆర్&బి కల్వర్టు నిర్మాణం పనులను, డివిజనల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులను చేపట్టడంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో, గట్టు ప్రాంతాల్లో, ఇరిగేషన్ కాలువ ప్రాంతాల్లో ఆక్రమణ తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ డి శ్రీనివాస్, పీడీ డిఆర్డీఏ ఎన్వివిఎస్ మూర్తి, స్థానిక నాయకులు డాక్టర్ గోరంట్ల శాంతారాం, ఎం శివప్రసాద్, బొప్పన నానాజీ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోడ్లు కూడా అలాగే గోదావరి వచ్చేప్పుడు లెక్క ఉండేది. మేము నీళ్ళు కలిసిపోయి అయిపోయి ఇంకా